కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇది ఒక అద్భుతమైన మార్పుని రక్షించబడిన ప్రతి వ్యక్తిలోనూ చూపించే వచనం. పాత జీవితానికి క్రొత్త జీవితానికి ఉన్న వ్యత్యాసాన్ని చూపించే వచనం. ఒకప్పుడు మనకి నేటి మనకి ఉన్నటువంటి తేడాని స్పష్టంగా చూపించే వచనం ఇది. అంటాడు, ఎవడైనా, హూ ఎవర్ హీ మే బీ, ఎవడైనా సరే, జ్ఞానం ఉన్నాడా జ్ఞానం లేనివాడా కాదు, చదువు ఉన్నవాడా చదువు లేనివాడా కాదు, తెలివితేటలు ఉన్నవాడా తెలివితేటలు లేనివాడా కాదు, ధనం ఉన్నవాడా పేదవాడా కాదు, అధికార లేకపోతే చిన్న పని చేసుకునే వ్యక్తి కాదు, ఎవరైనా సరే, యూదుడైనా మరెవరైనా సరే, ఎవడైనా సరే. ఎంత గొప్ప మాట! ఎవడైనా క్రీస్తు నందుంటే, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అంటే తిరిగి జన్మించినవాడు, మారు మనసు పొందినవాడు అయితే ఏమవుతాయి? వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. బా, మనం ముఖమేం మారదు, కానీ ముఖ కవళికల్లో మార్పు వస్తుంది. కళ్ళే మారవు, కానీ కంటి చూపులో మార్పు వస్తుంది. మనిషే మారవు, కానీ హృదయ ఆలోచనలో మార్పు వస్తుంది. మనిషిగా నువ్వేం కనిపడేటప్పుడు బాహ్యంగా ఏం మారినట్టుండదు, కానీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. దెర్ ఆర్ సో మెనీ చేంజెస్ వెన్ యూ బికమ్ బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించావు అనగానే ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో, నూతన సృష్టిగా నువ్వు చేయబడతావు. ఈ 5వ అధ్యాయంలో నూతన సృష్టిగా మారిన వ్యక్తి యొక్క 10 లక్షణాలు కనపడతాయి. ఈ 5వ అధ్యాయంలో నూతన సృష్టిగా మారిన వాని యొక్క 10 లక్షణాలు. ఇది సీరియస్గా స్టార్ట్ చేయాలని నేను అనుకోలేదు, ఎప్పుడో రాసుకున్నది. ఇవాళ చెప్పడానికి నాకు మనసు లేదు, చెప్పగలిగా కలనన్న నమ్మకం లేదు. కాబట్టి ఇక్కడ రాగానే అడిగాను, పూర్ణ రాజేష్ వస్తే కబురు పెట్టని. వచ్చాడు, కూర్చున్నాడు. తను మాట్లాడతాడులే, ఆఖరిలో కాసేపు మాట్లాడదాం అనుకున్నాను, కానీ నేనే మాట్లాడవలసి వచ్చింది. తమ్ముడు మరి నాకు చెప్పలేదన్నాడో, నాకు వినపడలేదన్నాడో, వినటానికే వచ్చానన్నాడో, ఏదో అన్నాడు, ఇట్టా అన్నాడు, నాకేం తెలియలేదు, వినపట్టలేదు. అది ఒక వ్యక్తి రక్తమాంసాలలో ఉన్నవాడు, ఒక వ్యక్తి పాప స్వభావం కలిగినవాడు, ఒక వ్యక్తి అతని గతం సమస్తం చెడిపోయినవాడు, ఒక నూతన సృష్టిగా చేయబడడం, ఒక నూతన సృష్టిగా మార్చబడడం ఈ ప్రపంచంలో ఉన్న వింతలన్నింటిలోనికి గొప్ప వింతది. నోబడీ కెన్ అండర్స్టాండ్ ద వండర్ ఆఫ్ న్యూ క్రియేషన్. నువ్వు నేను నిజంగా ఆశ్చర్యం. ఇవాళ ప్రసాద్ ప్రభు నమ్ముకున్న రోజు, ఇవాళ ఆరాధన చూశారుగా మీరు, దాన్ని నమ్ముకున్న రోజు. అతడు పుట్టినరోజు చేసుకోడు, కానీ ఈ రోజును మర్చిపోడు. ఆలోచించండి ఒకసారి, ఒక వ్యక్తి మార్పు చెందడం అనేది ఎలా జరిగింది చెప్పగలరు ఎవరైనా? నువ్వెలా మారావు, నేను ఎలా మారాను, ఇంత కథ చెప్పొచ్చు, కానీ ఎలా మారాము అనేది మాత్రం చెప్పలేం. ఏ మార్పు వచ్చింది, 1-2 మాటలు చెప్పగలం, కానీ ఎలా నూతన సృష్టిగా మార్చబడ్డాము అన్నది మాత్రం దట్ ఈజ్ అన్ఎక్స్ప్లెయినబుల్ టు హ్యూమన్ టంగ్.
మానవ నాలుకకు వివరించడం అనేది మాత్రం సాధ్యం కాదు. ఇప్పుడు నేను చేస్తుంది ప్రయత్నం చెప్పనా? సముద్రం ఎలా ఉంటుందని అంటే ఓ చెంబులో పట్టుకొచ్చి చూపించినట్టు. మీకు అర్థమైందా నా బాధ అంతా? సముద్రాన్ని ఎప్పుడూ చూడలేదంట. ఆ ఊరు నుంచి సముద్రానికి వెళ్తున్నారంట. అరే వచ్చినాడు కొంచెం పట్టుకురా అన్నాడంట వాడు. సముద్రం ఎట్లుంటుందో చూద్దాం పట్టురా అంటే ఏముంది? తీసుకొచ్చిన తర్వాత చూస్తే ఏముంటాయి అందులో? కానీ సముద్రం అంటే అదేనా? సముద్రం యొక్క లోతు ఎంత? అందులో ఉండే ఖనిజాలెన్ని? అందులో ఉండే జీవరాశులెన్ని? అందులో ఉండే మార్పులెన్ని? అబ్బా చెప్పగలరు ఎవడైనా? కదూ? అలాగే నూతన సృష్టిగా మనం మార్చబడ్డాం, మనకు తెలుసు, మారాం. కానీ ఏమేమి మారినాయి, ఎలా మారాం చెప్పలేం. ఏమేమి మారినాయి అంతవరకు చూడగలుగుతాం. అంతేగాని ఎలా మార్చబడ్డాం, ఇది ఎలా జరిగింది అన్నది మాత్రం ఆయన కృప, ఆయన దయ అంతే. మొట్టమొదటి మాట చూడండి, ఈ 5వ అధ్యాయంలోనే మొదటి మాట, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. నూతన సృష్టిలో మొట్టమొదటి మార్పు మనల్ని మన అంతరంగంలోనికి వచ్చింది ఏంటంటే నిశ్చయత. నిశ్చయత, నూతనమైన నిశ్చయత. ఇది లోకంలో ఎవ్వరికీ లేనిది, మనకు మాత్రమే ఉన్నది. తిరిగి జన్మించిన వాడు ఎవడైనా సరే వాడికి వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిశ్చయత. నాకు బాగా జ్ఞాపకం ఉంది, నన్ను దేవుడే అడిగినట్టు అయింది. ఇప్పుడు చనిపోతే నేను నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర ఉంటాను, ఉంటావా అని సవాల్ చేయబడ్డా. ఇంటికి వచ్చా, నెమ్మది లేదు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. బైబిల్ చదువుతున్నా. పక్కింటి ఆయన అడిగిన ప్రశ్నకు బైబిల్ చదువుతున్నా. చదువుతూ ఉండగా అర్థమైంది, 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికే అర్థమైంది. ఏమని? దేవుడు నరుల హృదయం బాల్యం నుండి చెడ్డదని ఎరిగి ఆయన అనగానే నాకు అర్థమైన సంగతి చెప్పనా మీకు? దేవుడు అంటే ఒక వ్యక్తి మనల్ని చూసి బాధపడతాడు. అప్పటి వరకు కనిపించని దేవుని గురించిన స్పృహ లేదు. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, మనల్ని బట్టి బాధపడతాడు, ఆయన నొచ్చుకుంటాడు. ఇది అర్థమైనప్పుడు అమ్మ నొచ్చుకుంటే ఓర్చుకోలేనోడిని, నాన్న బాధపడితే చూడలేనోడిని, అమ్మా నాన్నని ప్రేమిస్తున్నాను అని ఒక ట్యాగ్ లేబుల్ తగిలించుకున్నవాడిని దేవుణ్ణి ఏడిపిస్తున్నాననే సత్యం అర్థమైంది ఆ రోజున. ఆ తరువాత పశ్చాత్తాపం ప్రారంభమైంది. కొన్ని వచనాల దగ్గరికి వెళ్ళాక ఏడవడం ఆరంభమైంది. మరి ఆ దుఃఖం మారు మనసు నాకు తెలీదు, అది ఏం తెలీదు. ఎన్ని నెలలు ఏడ్చానో మీకు చెప్పనా? అందరూ అలాగే ఉండకపోవచ్చు. 11 months. ఒక వ్యక్తికి ఆ రోజే జరగవచ్చు, ఒక వ్యక్తికి 2 రోజులు ఉండొచ్చు, ఒక వ్యక్తికి ఒక కొద్ది రోజులు ఉండొచ్చు. కానీ 11 నెలల కాలం ఆ పశ్చాత్తాపాన్ని నేను చూశాను. ఏడుస్తూనే ఉండేవాడిని. ట్రైన్ ఎక్కినే ఏడ్చేవాడిని, బస్సు ఎక్కినే ఏడ్చేవాడిని. ఎవరో కనపడేవాళ్ళు, వీళ్ళని గురించి కదా నేను చెడ్డగా అనుకున్నాను, నా అభిప్రాయాన్ని కూడా నీ రక్తంలో కడుగునాయనని ఏడ్చేవాడిని. వీళ్ళని గురించి కదా చెడు మాటలు విన్నాను, ఏడుస్తూ ఉండేవాడిని. ఏడుస్తూ 11 నెలలు అయిపోయింది. అయితే మొదటి దినం పశ్చాత్తాపడి లేచిన దినాన్న నాకు ఒకటి వచ్చింది. అదేమిటంటే నా గుండెల్లో ఉన్న బరువు ఏదో పోయినట్టు. అది చెప్పలేను, ఎంత భారంగా ఉండేది అదంతా పోయి నేను చాలా ఏమన్నా దూదిపింజలాగా ఉంది నా పని. అంతరంగం అంతా దూదిపింజలాగా ఉంది. అంటే శాల్వేషన్కి ఫీలింగ్స్కి సంబంధం లేదు, ఐ నో ఇట్. కానీ అది మనకు ఇచ్చే నిశ్చయత. నేను ప్రభువుని నమ్ముకున్నాను,
నన్ను ఆయన క్షమించాడని నిశ్చయత ఇస్తుంది ఆ ఫీలింగ్. ఎందుకంటున్నానంటే అప్పటి వరకు ఎవరితోనైనా మాట్లాడడం మానేస్తే 3-4 సంవత్సరాలు మాట్లాడేవాడిని కాదు, మాట్లాడిన వాళ్ళతో ఇంకంతే. వాళ్ళు కనపడినా మాట్లాడను, వాళ్ళు పిలిచినా మాట్లాడను, వాళ్ళు మాట్లాడటానికి వచ్చినా రాను, మాట్లాడను, తలకాయించుకుని వెళ్ళిపోయేవాడిని. అలాంటిది ఆ రోజు బయటకు వచ్చి నిలబడ్డాను. ఒక ఆమె వెళ్తుంది, రైల్వే వరుసలు కదా, అత్తమ్మ బాగున్నావా అన్న. ఆమె నేను పిలవగానే అంది. 4 సంవత్సరాలు ఆమెతో మాట్లాడేప్పటికి నేను ఎందుకు మాట్లాడలేదు చెప్పనా? పక్కనే ఉండేవాళ్ళం ఇదివరకు. ఇంత పిల్లోడు కొడుకు, ఆయన 7వ ఎక్కమో 9వ ఎక్కమో అని చెప్పమంటుంది. ఆయన్ని చెప్పేటప్పుడు కొడతా ఉంది. ఒక చోటకు వచ్చి ఆగిపోయింది. బహుశా 9దో 7దో 7 ఏళ్ళలో 9లో చెప్పు అంటే ఇటుపక్క నేను ఉండన్నాను 7 ఏళ్ళు 39 అన్న. ఆడు బాబు చెప్పాడు కదా అని 39 అన్నాడు. అన్నప్పుడు ఆమె ఏం చేయాలి? బాబు నువ్వేంటి తప్పు చెబుతున్నావు అని నవ్వాలి. కొట్టేసింది, పట్టుకుని బాగా కొట్టేసింది. నాకు బాధ వచ్చింది, ఇంకా ఆమెతో మాట్లాడటం మానేశా. కానీ ఏ రోజు నా పాపాలు ఒప్పుకున్నానో ఆ రోజున నాలోకి ఒక నిశ్చయత వచ్చింది. ఇప్పుడు చచ్చిపోతే నువ్వు అన్నావే యేసు దగ్గర నేను ఉంటానని, నేను కూడా ఉంటా. ఒక న్యూ కాన్ఫిడెన్స్ కేమ్ ఇన్ టు మై మైండ్. న్యూ కాన్ఫిడెన్స్, నూతనమైన నిశ్చయత నూతన సృష్టి యొక్క ప్రథమ ఫలం అనిపించింది నాకు. న్యూ కాన్ఫిడెన్స్. ఇక్కడ ఓ మాట నేను మీతో చెప్పాలి. ఈ న్యూ కాన్ఫిడెన్స్ అనేది దేనిని బట్టి పెరుగుతూ ఉంటుంది. నిశ్చయత అనేది పెరగచ్చు, తరిగించుకోనవచ్చు. మనం వాక్యానికి దూరమైతే నిశ్చయత తరిగే ప్రమాదం ఉంటుంది. మనం సహవాసానికి దూరమైతే ఆ నిశ్చయత బలహీనమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ 2 జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మర్చిపోకండి మీరు. తిరిగి జన్మించాను, నేను చచ్చిపోతే పరలోకంలో ఉంటాను అనే నిశ్చయత, అది పెరుగుతూ ఉండవలసిన నిశ్చయత కానీ ఆగిపోవలసిన నిశ్చయత కానే కాదు. ఆ న్యూ క్రియేషన్ అనే దగ్గర నిశ్చయత అనేది ఓ అద్భుతమైన సత్యం. దయచేసి మీరు నాతో పాటు ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 20 నుండి 22 వరకు ఉన్న వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 22 నుంచి, లేకపోతే 20 నుంచి చదువుకుందాం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రలైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందుగా ప్రాణములతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయలారా, మీరు నా మాట వినుడి. క్రేతు నుండి బయలుదేరక ఏముండవలసి ఉంది, అప్పుడు ఈ హానియు నష్టము కలుక్కపోవును. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. ఆగండి ఒక మాట. ఆ ఓడ మీద ఉన్న అనేక మందికి లేనిది పౌలు గారికి ఉన్నది ఏమిటి? అనేక మంది అన్నాను, లూకున్నాడు కాబట్టి అనేక మందికి లేనిది పౌలు గారికి ఉన్నది ఏమిటంటే నిశ్చయత. ఏ పరిస్థితుల్లో? ప్రాణములతో బ్రతుకుదుమన్న ఆ నిశ్చయత ఎవరికీ లేదు, కానీ ఎవరికి ఉంది? ఎవరిని బట్టి అంటే జీవిత యాత్రలో క్లిష్టమైన పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇక నిశ్చయత లేదు, జరుగుతుంది అనే నమ్మకం లేదు. ఆ నూతనమైన నమ్మిక, ఆ నూతనమైన నిశ్చయత
ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఏం పర్వాలా, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఉన్నాడు, నన్ను నూతన సృష్టిగా చేసినవాడు. నేను మరణిస్తే ఎక్కడుంటానని నిశ్చయిత ఉంది నాకు. చదువుకున్నాగా అక్కడుంటా, అవునా? అదేగా కొరింథీ 2 5వ అధ్యాయం 1 వచనం. దేవుని చేత తప్పు చదువుతున్నాం. దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇది ఎలా సాధ్యమైంది? వి నో అంటున్నాడు. ఉంది. ఎవరిని బట్టి? ఈ మార్పును బట్టి. ఈ తిరిగి జన్మించిన అనుభవం అంతరంగంలోనికి ఒక నిశ్చయతను తెచ్చింది. ఆ నిశ్చయత గుర్తుపెట్టుకోండి, ఆయుష్ ఉన్నంతకాలం భూమి మీద బతుకుంటాం. ఆయుష్ ఉన్నంతకాలం భూమి మీద బ్రతికే ఉంటాం. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ప్రాణాపాయాలు వస్తాయి. వీటన్నిటి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఓ నూతనమైన నిశ్చయత నీ అంతరంగంలో ఉంటుంది. అది నువ్వు బ్రతికి ఉండడానికి కారణం, ఇతరులని ధైర్యపరచడానికి కూడా కారణం అవుతుంది. ఈ నూతనమైన నిశ్చయతని ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దీనిని మరో మాటలో చూపిస్తాను, చూడండి దయచేసి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఆగండి. ఈ నిశ్చయత ఏం చేస్తుంది అంటే, నువ్వు వెళ్ళే శ్రమలు, నువ్వు పడే కష్టాలు, వీటన్నింటిలో ఏమిస్తుంది? నమ్మిన వాడిని నేను ఎరుగుదును. నమ్మింది ఎవరిని? మాట్లాడండి. సేవకుని కాదు. నమ్మింది ఎవరిని? సంఘ పెద్దల్ని కాదు. నమ్మింది ఎవరిని? మాట్లాడండి. అమ్మా నాన్నలు కాదు. నమ్మింది ఎవరిని? నేను. ఎవరు నా కోసం ప్రాణం పెట్టారో, ఎవరు నా కొరకు సిలువలో బలయ్యారో, ఎవరు నా కోసం తిరిగి లేచారో, ఎవరు మాట తప్పని వారో, ఎవరు నా కోసం పరిశుద్ధాత్ముడిని పంపిస్తానని వాగ్దానం చేసి పంపించారో ఆయన నేను ఎరుగుదును. నాకేముంది ఆయనతో? పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాట్ ఓన్లీ పర్సనల్ రిలేషన్షిప్, ఐ హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. ఆయనతో నాకు వ్యక్తిగత సంబంధం ఉంది. ఈ సంబంధం ఉన్న కారణం చేత నేను నమ్మిన వానిని ఎరుగుదును. ఆయన అబద్ధాలు ఆడడు. ఆయన పొరపాటు చేయడు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు. మీరు గుర్తుపెట్టుకోండి, యోబునకు నిష్కారణంగానే అవకాశం ఇచ్చాడుగా అపవాదికి అనిపిస్తుంది. అయినా తప్పు చేసినవాడు కాడు. కారణం ఏమీ లేదు యోబుకు శ్రమలు రావడానికి. ఆ మాట స్పష్టంగా రాసిపెట్టాడుగా. గుర్తులేదా మీకు? లేఖనంలో ఉందిగా. చూడండి ఏమన్నాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను. ఆగండి. మరి నిష్కారణంగా అవకాశం ఇచ్చేస్తే? చాలామంది అంటారు, నేనేం తప్పు చేశాను, నాకే ఎందుకు ఈ శ్రమలు కలగాలి, నాకే ఎందుకు రావాలి బాధలన్నీ, నాకే ఈ కష్టాలు ఎందుకు రావాలి, ఏం తప్పు చేశాను చెప్పండి అంటారు. నిజంగా వాళ్ళని చూస్తే ప్రభువే సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, న్యాయవంతుడు,
భూమి మీద అలాంటి వాడు లేడు అని చెప్పాడు. మరి అలాంటి వాడికే నిష్కారణంగా శ్రమలకు దేవుడు అప్పగించాడు అని అంటే తప్పు చేసినట్ట కాదు. ఆఖరిలో తేలుతుంది. ప్రభువు సుడిగాలిలో ప్రత్యక్షమై మాట్లాడిన తరువాత ఇలా అంటాడు, అయ్యా వినికిడి ద్వారా నేను నిన్ను గురించి విన్నాను, ఇప్పుడు నిన్ను చూసి నేను దుమ్ములోనూ ధూళిలోనూ పడుతున్నానయ్యా అన్నాడు. అంటే 90వ కీర్తన జ్ఞాపకానికి రావడంలా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు నాకు కనపడుతున్నాయి. అప్పుడు అన్నాడు, అయ్యా నిజంగా నేను ఎవరిని అంటే చెప్పునా, చూడండి ఒకసారి. నలభై 42వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయుడెవడు. ఆగండి. ఈ మాట ఎవరిని గురించి ప్రభు పలికాడు? ఎవరిని గురించి పలికాడు ఆయన? గుర్తుందా మీకు? ఎలూహును గురించి పలికాడు. నిరర్ధకమైన మాటలతో ఆలోచన చేర్పు వీడెవడు అంటాడు ప్రభు మాట్లాడుతూ, ప్రారంభిస్తూ. అవునా? అతడేగా లాస్ట్ వన్ మాట్లాడింది, అతనేనా? కానీ యోబు ఏమన్నాడు? ఆ మాట ప్రభు అతని గురించి పలికితే ఆ మాట తనకు తీసుకుని నిజమే ప్రభువా, నేను నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడా. దే ఆర్ నాట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ, కానీ మాట్లాడాను నేను. ఎందుకని? అక్కడ విని ఇక్కడ విన్నటువంటిదే కానీ నేను ఎరిగి మాట్లాడింది కాదు. దట్ ఇస్ నాట్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, నా బుద్ధికి మించినది. అంటే నేను శోధించబడిన మీదట సువర్ణం వలె కనపడతానని 23వ అధ్యాయంలో చెప్పినట్టుగానే తనలో ఉన్న ప్రతి లోపం స్పష్టంగా గుర్తించి దేవుని రూపంలోనికి ఎదగడం కొరకే దేవుడు అనుమతిస్తాడు అనే సత్యం అప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు. ఆయన ఊరికినే చేయడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును. ఈ శ్రమలు ఆయన అనుమతించాడు. నేను నమ్మిన వాడిని ఎరుగుదును. ఆయన తప్పు చేయడు. ఆయన నష్టం కలుగు చేశాడా? ఆయన అవమానం కలుగు చేశాడా? ఆయన బాధ కలుగు చేశాడా? ఆయన ఇబ్బందికి గురి అవ్వడానికి అనుమతించాడా? ఆయన తప్పు చేసేవాడు కాడు. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అదేమిటంటే మనం ఆయన పరిపూర్ణతలోనికి ఎదగాలని, ఆయన గుణలక్షణాలను మనం సంతరించుకోవాలని, ఆయన స్వభావంలో పాలివాళ్ళం కావాలి అనే ఉద్దేశం చొప్పునే ఆయన శ్రమను అనుమతిస్తాడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును. నమ్మిన వాడిని ఎరిగితే మీరే చెప్పండి. ఓ బ్యాంక్ మేనేజర్ ఉన్నారు, ఆయన నమ్మకమైన వాడు. మీకెందుకండి, నేను మీకు లోన్ ఇస్తాను అన్నాడు. అప్పు చేశాను. అప్పు చేసిన వాళ్ళకి వారం రోజులు ఇస్తానన్నాను. ఎక్కడి నుంచి తెచ్చేస్తాను నేను? వాళ్ళ అవసరం వారంలో రోజులు గడుస్తున్నాయి. 1 రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, 4వ రోజు అయింది, 5వ రోజు అయింది. ఎలా ఉంటుంది నాకు? హ్యాపీగా ఉంటానా? ఏమొచ్చేస్తుంది చెప్పండి? డౌట్, నిశ్చయతని నమ్మికను దెబ్బతీసేది అనుమానం. సరిగ్గా 6వ రోజున ఫోన్ చేసి డబ్బులు వచ్చేసినాయి సార్, మీ అకౌంట్లో పడ్డాయండి అన్నారు ఆయన. అప్పుడు నేనన్నాను, సార్ అయితే ఇదిగోండి నెంబరు, మీరు దీన్ని చీరాలకు పంపించేయండి సార్ అన్న. పంపించేశాడు ఆయన. అయిపోయింది. వాళ్ళకు ఫోన్ చేసి మీ అకౌంట్కి మనీ వచ్చిందంటే వచ్చేసింది అన్నయ్య అన్నారు. వచ్చేసింది అన్నయ్య అన్నప్పుడు ఎవరైతే మధ్యవర్తిగా ఉండి నాకు డబ్బులు ఇప్పించాడో ఆయనకి ఫోన్ చేసి, తమ్ముడు దేవుడు కృప చూపించాడు తమ్ముడు, అన్న టైంకి ఇచ్చేయగలిగాము అని అంటే ఆయన అన్నాడు, అన్న మాటని నిలబెట్టుకోవడం మన వల్ల అవుద్దా? అయితే ఆలస్యం అవుద్ది, లేకపోతే ముందు ఇవ్వగలం, ఏదైనా దేవుడే కదన్నా అన్నాడు తమ్ముడు.
నాకెందుకు నిరుత్సాహం వచ్చింది. ఇదేంటి ఇలా అన్నాడు, నేను టైంకి ఇచ్చేసాననే సంతోషంలో నేనుంటే ఈయన నా సంతోషం మీద నీడుగార్చాడు. అప్పుడు అర్థమైంది, నమ్మిన వాడిని మనం ఎరుగుదాం కనుక మాట నిలబెట్టాడు ఆయన. అంతే, నమ్మిన వాడిని మనం ఎరుగుదాం. మనం ఎవరినైతే నమ్మామో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నమ్మదగింది, అంతే. కార్యం చేసేవాడు మానడు. అవునా? పౌలు గారు అన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక. అందుకే అంటాడు చూడండి, ఎరుగుదును గనుక సిగ్గుపడను. సిగ్గుపడవలసిన పని లేదు. ఆలోచించండి, చాలామంది నా దగ్గర ట్యూషన్కి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు నేను వాళ్ళని ఇంటి ముందు, రైల్వే క్వార్టర్స్ ముందే షెడ్ ఉండేది, నేను గబగబా వెళ్ళి అక్కడ ఎండుగడ్డి వాగుండేది, గడ్డిలాగి తెచ్చి గేదెలకు వేసుకుంటూ ఉండేవాడిని. వాళ్ళ అమ్మ నాన్న పిల్లోడిని జాయిన్ చేయటానికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎలా కనపడతాను నేను? మాస్టర్లాగా కనపడతానా, గేదెలను కాసుకునే వాళ్ళు కనపడతానా? వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు, ఎవరు మాస్టర్ అని. ఆ కుర్రాళ్ళు చెప్పేవాడు ఆయనే అని. గేదెలకు గడ్డేసుకుంటున్నవాడు. కానీ వాళ్ళకేమనిపించేది తెలుసా? గేదెల్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడు, నా పిల్లల్ని ఇంకా బాగా జాగ్రత్తగా చూసుకుంటాడు. మనం నెగిటివ్గా ఆలోచిస్తాం, పాజిటివ్గా ఆలోచించాం. ఆయన శ్రమకు అప్పగించాడు అన్నప్పుడు శ్రమలో ఏదో మేలును ఆయన దాచి ఉంచి అప్పగించాడు. అవమానానికి అప్పగించాడు, ఏదో శ్రేష్టమైన ఏదో దాచి ఉంచాడు. నూతన సృష్టివైన నీలో ఒక నిశ్చయతను కలుగు చేశాడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును. నేను అక్కడుంటా, చచ్చిపోయానా అక్కడుంటా నేను. ఈ నిశ్చయత తిరిగి జన్మించిన వాడు ఎవడైనా వాని సొంతం. ఇది మరో మాట దగ్గర కూడా వెళదాం, దయచేసి రండి. హబక్కూకు గ్రంథం మనందరికీ తెలిసిన సంగతే. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకుని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచూ ఉన్నవి. గడగడ కాళ్ళు వణుకుతున్న పరిస్థితులు ఇవి. వచ్చేస్తున్నారు, అయిపోయింది, మనం వాళ్ళ చేత చెరపట్టబడతాం, భయాలు వచ్చినాయి. అంతేకాదు ప్రస్తుత పరిస్థితి, అది రేపు. ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకున్నా, చేలిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఏమిటి చెప్పండి ఇది? కాన్ఫిడెన్స్. ఒకవైపు పోరాటం, యుద్ధం, జయించి మనం లొంగ తీసుకోవడానికి శత్రువు చేస్తున్న ప్రయత్నం కనపడతానే ఉంది. మరో ప్రక్కన చుట్టుపక్కల పరిస్థితుల్లో తినడానికి కానీ, ఆదరించేవారు కానీ, పట్టించేవారు కానీ ఒక్కడూ కనిపించటంలా, పూచి వహించేవాడు ఒక్కడూ లేడు. అలాంటి టైంలో ఆ నిశ్చయత ఒక రక్షించబడిన వ్యక్తి, ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకున్న వ్యక్తిలోకి ఇది వస్తుంది. ఏమైనా పర్వాలా, నాకు నా ప్రభు ఉన్నాడు అంటాడాయన. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, కేడెము నాకందించి రక్షణ కేడెము
నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది యెహోవా. ఈ పాట రాసింది జీజాన్ గారు. ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణించాడు. ఆయన లైఫ్ రాసే అవకాశం రాలేదు. ఒక మాట చెప్తాను, విశ్వాసి జీవితం నల్లేరు మీద నడక కాదు. విశ్వాసి జీవితం రెడ్ కార్పెట్ మీద నడవడం కాదు. విశ్వాస జీవితం పూలబాట అంతకంటే కాదు. విశ్వాసి ప్రయాణించే ప్రయాణంలో ఎన్ని విధాలైన అనుభవాల గుండా ప్రయాణం చేస్తుంటాడో, ఈ ప్రయాణం అంతటిలో అతనిలో ఒక నిశ్చయత ఉంటుంది. అదేమిటి? అక్కడ ఉంటా, నేను అక్కడ వాడిని, ఇక్కడ వాడిని కాదు. ఈ పరిస్థితులన్నీ వస్తున్నప్పుడు నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేస్తాడు. ఆయన ఇప్పుడు వణుకుతున్నాయి, అదేగా పైనుంది, నా కాళ్ళు వణుకుతున్నాయి. వణికేవాడు నిలబడ్డం కష్టం, కానీ వణికే కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఆయన ఎత్తైన స్థలంలో నిలబెడతాడు అనే పదం యానిమల్స్లో షూర్ ఫుటెడ్ యానిమల్ అనేది లేడీ. షూర్ ఫుటెడ్ యానిమల్ అంటే ఏంటో తెలుసా? మీరు ఒక అడుగు వేసి మళ్ళీ తిరిగి వెనకాల అంటే 2 అడుగులు ముందేస్తుంది, మళ్ళీ పైకి లేచి ఎదర చూసుకునేటప్పుడు వెనకాల 2 అడుగులు, ముందు 2 అడుగుల స్థానంలోనే ఖచ్చితంగా పడతాయి. మీకు అర్థమైంది అన్నమాట. దారి ప్రమాదకరమైంది, జాగ్రత్తగా చూసుకుని 2 అడుగులు వేసింది, వేసి ఎగిరింది, మళ్ళీ 2 అడుగులు ఎక్కడేయాలో చూసుకుంది. అక్కడ 2 అడుగులు వేసినప్పుడు వెనకాల 2 అడుగులు వచ్చి ముందు వేసిన 2 అడుగులు ఆ స్థలంలోనే పడతాయి. దాన్ని షూర్ ఫుటెడ్ యానిమల్ అంటారు. అది లేడీ అంటే అర్థం చెప్పండి. నా పాదం తొట్రెళ్ళనివాడాయన, నా పాదాలు దిగజారిపోనివాడాయన, నా అంతరంగానికి ఎంత దుఃఖం కలిగినా నన్ను ఆయన వదిలిపెట్టడు. అవమానం రాని, కరువు వచ్చింది, దుఃఖం వచ్చింది, ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, కాళ్ళు గడగడ వణుకుతున్నాయి, కానీ నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఆయన ఎవరంటే నాకు శక్తినిచ్చేవాడు, బలం ఇచ్చేవాడు. చుట్టూ కనపడుతున్నదంతా బ్యారన్నెస్ అయినా సరే ఐ నో మై రిడీమర్ లివెత్. అదే కదా యోబు గారిది, నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు, ఆయన మృతుడు కాడు. తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తిలో కనిపించే అత్యున్నతమైన నూతన సృష్టి, దట్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ ఎలోన్. దేవుడే నీ అంతరంగంలో తిరిగి జన్మించడం ద్వారా నీలో కలుగు చేసిన నూతన సృష్టి ఏమిటంటే నిశ్చయత, నూతనమైన నిశ్చయత. ఆ నిశ్చయతను గురించి మరో మాట చూసుకుని ముందుకెడదాం. దాని కొరకు ఒకసారి ఫిలిప్పీ పత్రిక దగ్గరికి వద్దాం. మొదటి అధ్యాయం. మూడు నుంచి 6 వచనాలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని ఆగండి. నిన్నటి వరకు కొవ్వూరు సాధు గారి మీటింగ్స్లో ఉన్నాను. అక్కడ ఆయన సమాధి ఉంది. గుర్తుపెట్టుకోండి, సేవకుడు సమాధి చేయబడతాడు,
సేవ సమాధి చేయబడదు. పరిచారకుడు సమాధి చేయబడతాడు, కానీ పరిచర్య సమాధి చేయబడదు. జైల్లో ఉన్నాడు, ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. తానికి మళ్ళీ వెళ్ళడు, తాను మళ్ళీ కనపడ్డు, మళ్ళీ ఆ విశ్వాసులతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం అతనికి లేదు. ఇదే అన్నాడు, నాకు ఒకటి తెలుసయ్యా, ఆ దినం వరకు మిమ్మల్ని కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నా. ఎక్కడి నుంచి వచ్చింది కాన్ఫిడెన్స్? జైల్లో ఉన్నాడే, సంఖ్యలు ఉన్నాయే, రేపు రిలీజ్ అవుతాడే నమ్మకం లేదే, పీక తెగిపోయే ప్రమాదమే ఉందే. అలాంటప్పుడు ఆయనకు వచ్చిన ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడిది? విశ్వాసులను గురించిన నిశ్చయత ఒక సేవకునిలో, విశ్వాసుల్ని అంతం వరకు కాపాడేవాడు ఆయన అని కాన్ఫిడెన్స్ అయింది. ఇది ఎక్కడి నుంచి రావాలి? బై ద న్యూ క్రియేషన్, తిరిగి జన్మించడం ద్వారా. దీనికి నాకు లభించిన 2 వచనాలు. అది యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన మాటలు అవి. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఇరవై 8వ వచనం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపలేడు. చెప్తున్నాడు ఆయన, నేను వాటికి ఏమిచ్చాను? నిత్య జీవాన్ని ఇచ్చాను. కాబట్టి ఎప్పటికి చచ్చిపోవు, ఎప్పటికి నశించిపోవు. అవి నా చేతిలో ఉన్నాయి. నా చేతిలో ఉన్న వాటిని ఎవడో అపహరించలేడు. అవునా? ఏమొచ్చింది ఇప్పుడు? దేవుని వాక్యం మన అంతరంగానికి ఈ నిశ్చయతను కలుగు చేస్తూ నిశ్చయతకు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది ఎప్పుడు. అందుకని వాక్యానికి ఎప్పుడు దూరం కావద్దు, సహవాసానికి ఎప్పుడు దూరం కావద్దు. వెంకటరత్నాన్ని బట్టి కాదు మీరు సహవాసానికి వచ్చేది. అలా అయితే ఖచ్చితంగా మీరు నష్టపోతారు. ఇక్కడ ఎవరున్నా దేవుడు వాడుకుంటాడు, ఇక్కడ ఏ వ్యక్తి ఉన్నా వాడుకుంటాడు. ఆయన నమ్మదగినవాడు. కాబట్టి దేవుని కోసం, దేవుని పిల్లల సహవాసం కోసం, దేవుని వాక్యం కోసం మీరు రావాలి. పౌలు ఉన్నాడా? కానీ సంఘం ఉన్నదా లేదా? ఉంది. భక్తులు ఉండరు, నాలాంటి సామాన్యమైన పరిచారకులు ఉండరు, కానీ పరిచర్య మాత్రం మిగిలే ఉంటుంది. రక్షించబడిన వారిని అంతం వరకు ఆయన కాపాడుతాడనే నిశ్చయత ఒక సేవకుని అంతరంగంలో ఉంది. ఇది కూడా నూతన సృష్టి వల్ల జరిగిన సంగతే. అంతేకాదు, మరో గొప్ప మాట కూడా అన్నాడు చూడండి, 29వ వచనం. వాటిని నాకిచ్చిన నా తండ్రి, భూమి మీద శరీరధారిగా ఉండి వాటిని నాకిచ్చిన నా తండ్రి. ఈ మంద ఎవరు? 2వ కీర్తన ఇది. 2 వెళదాం. రెండవ కీర్తనకు పేరు పెట్టుకుంటే తండ్రి కుమారుల సంభాషణ. దీనికి టైటిల్ అది పెట్టుకోవాలి, తండ్రి కుమారుల సంభాషణ. తండ్రి కొడుకుతో మాట్లాడతాడు, కొడుకు తండ్రితో మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు 8వ వచనములో, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. అపవాది ఆక్రమించుకున్న జనాలు, అపవాది ఆక్రమించుకున్న ఈ లోకం, నన్ను అడుగు నేను ఇస్తా. ఒక మాట అంటాను, మీరు ఆయన గెత్సేమనేకి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేసుకున్నాడు? యేసు ప్రభువు కూడా ప్రార్థన అవసరమా? దైవత్వమేక సర్వ పరిపూర్ణత శరీరాకారంగా నివసిస్తుందిగా, ఎందుకు? మర్చిపోకండి, ఆయన లేచి ఒంటరిగా ఒక్కడే తండ్రితో గడపడానికి వెళ్ళేవాడు. అంటే ఈ లోకంలో పరలోకం యొక్క స్పర్శ, ఈ లోకంలో పరలోకం యొక్క స్వరం
ఈ లోకంలో పరలోకం యొక్క సహవాసం, ఈ మూడు నిన్ను బలవంతునిగా చేస్తాయి. ప్రజల మధ్య ఉండి, ప్రజలతో ఉండి మనం నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటే మనం బలంగా ఉండడం సాధ్యం కాదు. అది ఆయన చూపిస్తున్న మోడల్ మానవాళికి, ఒక మానవుడిగా. అదే మోడల్ ఇప్పుడు చెప్తున్నాడు. నేను అడిగాను, ఆయన నాకు ఇచ్చాడు. నాకిచ్చిన తండ్రి అనడానికి కారణం అది. నేను ఆయన అడిగాను, ఈ జనాలను నాకు ఇవ్వయ్యా, ఇవ్వు నాయన, గివ్ మీ లార్డ్. అందుకే అన్నాడు, అవి నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. చాలామంది తెలుగు గలవాళ్ళు తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు, తండ్రి అందరికంటే గొప్పవాడు అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తక్కువవాడు అని ఒక స్టేట్మెంట్ దగ్గరికి వచ్చేసి దాన్ని ఉరేసుకుని నరకానికి పోతుంటారు అంతే. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను నేను, కుమారుడు తండ్రిని ఘనపరుస్తాడు. కుమారుడు తండ్రిని ఘనపరుస్తాడు. ఏమని? నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు కాదు, నా తండ్రి చిత్తం నెరవేర్చేవాడు అని ఎందుకన్నాడు అంటే, కుమారుడు తండ్రిని ఘనపరచడం అనేది మనము ఏకమై ఉన్నలాగున. అంతేకాదు, తండ్రి కుమారుని ఘనపరుస్తాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో, దేవా నువ్వు సింహాసనమందు ఆసీనుడు అయిండు, నీ శత్రువులను నీ పాదపీఠములుగా చేసేటంత వరకు. అంటే తండ్రి కుమారుని ఏమని పిలిచాడు? గాడ్. ఆలోచించారా మీరు? తండ్రి కుమారుని ఘనపరిచాడు. అలాగే పరిశుద్ధాత్ముని పని కుమారుని ఘనపరచడం రాసిపెట్టాడు 16వ అధ్యాయం యోహాను సువార్తలో. అంతేకాదు, కుమారుడు కూడా పరిశుద్ధాత్ముని ఘనపరుస్తాడు. నేను ఈ కార్యములు దైవాత్మ ద్వారా చేయుచున్న ఎడలా అన్నాడు. ఎవరికి ఆపాదించాడు మహిమని? అర్థమవుతుందా మీకు? అంత మాత్రం చేత వీరు ఒకరికంటే ఒకరు తక్కువవారనే అభిప్రాయంలోనికి రాకూడదు. పొరపాటు. అపవాది అక్కడే పట్టుకుంటాడు, నిశ్చయత మీద దెబ్బ తగలడానికి కారణం అవుతుంది. ఆయన అన్నాడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక ఆయన చేతిలోంచి ఎవడు అపహరించలేడు. నేనే అంటానండి, ఏం పర్వాలేదయ్యా నేనున్నాను అన్నా, ఏం పర్వాలేదయ్యా నేనున్నాను అన్నా. అంతేకాదన్నా, ఏం పర్వాలేదయ్యా సహవాసం ఉంది అన్నా. తప్పు మాట్లాడానా? ఎవరు చేయాలి? ఎవరన్నా చనిపోయారు, వాళ్ళు అంటారు వృద్ధులు, అన్నా మమ్మల్ని వదిలిపెట్టేవిగా, నువ్వే పట్టించుకుంటావుగా, నువ్వే వస్తావుగా, నువ్వే సమాధి చేస్తావుగా, నువ్వే రావాలన్నా. వాళ్ళు ముందెళ్తారు, నేను ముందెళ్తాను, వాళ్ళకి తెలియదు. అయినా నేనంటాను, అమ్మ బ్రతుకుంటే తప్పకుండా నేను వస్తా, నేను కాదు, సహవాసం ఉంది అంట. ఇప్పుడు సహవాసం ఉంది అన్నప్పుడు నేను ఇచ్చింది ఏంటి? కాన్ఫిడెన్స్ అంతేగా. ఆయన అన్నాడు, నా చేతిలో నుంచి ఎవడు అపహరించలేడు, నా తండ్రి చేతిలో నుంచి కూడా ఎవడు అపహరించలేడు. అందుకని నేను అప్పగించిన వాటిని అంతం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నాను అన్న మాటకు ఆ కాన్ఫిడెన్స్కి ఏం పోచాడు చెప్పండి? మాట్లాడండి. బలాన్ని, అటు ఇటు ఊగకుండా ఉండడానికి స్థిరత్వాన్ని కలుగు చేశాడు. నూతన సృష్టిగా మారిన ప్రతి వ్యక్తిలోనికి ఆ నిశ్చయత వస్తుంది. ఈ నిశ్చయతని ఒక దైవ సేవకుడు ఇలా వివరించాడు. ఎలా వివరించాడు అంటే, 40 రోజులు దేవుని సైన్యం ఏలాలోయలో ఉంది. 40 రోజులు దేవుని సైన్యం ఎవరు? దేవుని పిల్లలు, దేవుని రాజ్యం, ఆ రాజ్యంలో ఉండే సైన్యం. అంటే ఇశ్రాయేలీలందరూ ఉన్నారు సైన్యంలో. సౌలు ఉన్నాడా? ఎస్. యోనాతాను ఉన్నాడా? ఉన్నాడు. ఇంకెవరున్నారు? దావీదు అన్నలందరూ ఉన్నారు.
యోవాబు ఉండడా? ఉండే ఉంటాడా? వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ 40 దినాల పాటు అతడు రావడం, తన మల్ల విద్య చేష్టలన్నీ చేసి ఎవడైనా ఒకటి రండి అన్నాడు. ఒక్కటి రండి అంటే అర్థం, మీలో కాన్ఫిడెన్స్ ఉన్నాడు ఒకటి రండి. నన్ను గెలవగలననే కాన్ఫిడెన్స్ మనం ఎందుకు కొట్టుకోవాలి? మీలోనో అన్ని లక్షలు, మాలో ఇన్ని లక్షలు ఎందుకు కొట్టుకోవాలి? ఒకటి రండి, నన్ను గెలిస్తే మేమందరం నీకు ఓడిపోతాం రండి అన్నాడు. ఏంటి సవాల్ ఇది? అంతరంగ నిశ్చయతకు సవాల్ అది. ఎవడైనా కాన్ఫిడెన్స్ ఉన్నవాడు రండి అని. సౌలు మొదలుకొని కడపటి సైనికుని మనకు 40 రోజులు తిరుగుముఖం బట్టి వెళ్ళిపోవడమే కానీ ఒక్కడు యుద్ధానికి ముందుకు వచ్చారా? వాళ్ళ నాన్న పొద్దున్నే లేపాడు, దావీదు కొంచెం లేకవయ్యా అని. ఏంటి నాన్న అన్నాడు. అన్నోళ్ళ సమాచారం ఏం తెలియట్లేదు, 40 రోజులు పై చిలుక అయిపోయింది, వెళ్ళిపోయి మరి ఏంటో సంగతి ఎన్ని పట్టుకెళ్ళి ఆ శతాధిపతికి ఇచ్చి వాళ్ళ సమాచారం కొంచెం పట్టుకురా నాయన పో అన్నాడు. బయలుదేరాడు. ఆయనకి యుద్ధం అంటే భలే సంతోషం. యుద్ధభూమికి వెళ్తున్నానని ఆనందంతో వెళ్ళాడు. తీరా వెళ్తే యుద్ధమేం జరగట్లా. అటుపక్క వాళ్ళు ఇటుపక్క వీళ్ళు, మధ్యలో ఒక ఆయన వస్తున్నాడు. వచ్చేసి రండి, మీ ఎవడొచ్చినా సరే కాకులకి గద్దలకి అంటున్నాడు. వీళ్ళందరూ నేను కత్తులు వరలో పెట్టుకుని వెనక్కి తిరిగి మళ్ళీ రేపు వస్తాం అని వెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు రేపు వస్తామే, ఇప్పటికి 40 రోజులు. వచ్చినవాడు ఇలా అన్నాడు. చూడండి ఏమన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. నలభై 42వ వచనం చదువుతాను. చుట్టూ పారదూచి దావీదును కనుగొని, అంతమంది జనం సైన్యం ఉండగా ఎవరో చిన్న కుర్రాడు నడిచి వస్తున్నాడు ముందుకి. మీకు అర్థమైందా? అంతమంది జనం ఉండగా కుర్రాడు వస్తున్నాడు నడిచి. చూశాడు, చుట్టూ చూశాడు వాళ్ళందరినీ. ఏంటి మీరు ఈయన పంపుతున్నారా? అవునా? ఎవరిని అసలు నువ్వెవరు? హూ ఆర్ యూ? దురాత్మల సమూహాలు యుద్ధానికి సిద్ధంగా ఉండగా, ఒక సహవాసం మీద, ఒక కుటుంబం మీద దాడి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వెవరు చెప్పు? యు ఆర్ ద వారియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డేవిడ్. యు ఆర్ ద వారియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పాల్. యు ఆర్ ఏ వారియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు ప్రభు స్థానంలో నువ్వు, పౌలు స్థానంలో నువ్వు, దావీదు స్థానంలో నువ్వు నేను. అంతేగాని నువ్వు బెంబేలు పడిపోతే, నువ్వు కంగారు పడిపోతే ఏమైపోద్దో అర్థం కావట్లేదు. అవునా? అంత ముందు చూసుకుని అక్కడ జున్నుగడ్డలు గిన్నెగడ్డలు పారేసి ఇంటికి పరిగెత్తుకెళ్ళిపోయి, నానా ఆడెవడో నానా, అంతెత్తున్నాడు నానా, ఎన్ని మాట్లాడుతున్నాడు నానా, ఎట్ట అంటున్నాడు నానా, ఈ విధంగా అన్నాడు నానా, ఆ విధంగా చేశాడు నానా, వాడి కత్తి ఎంత ఉంది నానా, వాడి డాల్ ఎంత ఉంది నానా, వాడు ఎంత ఎత్తున్నాడు నానా, వాడి శిరస్త్రాణం ఎంత ఈ కబుర్లన్నీ చెప్పలా నిలబడ్డాడు. అతడు చూసి తృణీకరించి ఏమన్నాడు చెప్పండి? కర్ర తీసుకొని నువ్వు నా మీదకు వచ్చుచున్నావే, ఏం తీసుకుని వస్తున్నావు? కర్ర ఉందంట చేతిలో. ఎంత కర్ర? ఎంత ఉందో మరి. గొర్రెలు కాసేవాడు కదా, కర్ర ఎంత ఉందో తెలియదు. కర్రే కాదు, కనపడకుండా బొడ్లో ఇంకొక ఆయుధం కూడా ఉంది. మన చేతుల్లో ఉన్న వాటిని చూస్తారు కానీ మన హృదయంలో ఉన్న నిశ్చయత మనల్ని గెలిపిస్తుందని ఎవడు చూడడు. దావీదు చేతిలో ఉన్న కర్ర మాత్రమే చూడగలిగాడు కానీ దావీదు అంతరంగంలో ఉన్న నిశ్చయతను మాత్రం శత్రువు చూడలే. శత్రువు అంతరంగానికి దడ పుట్టించేది, శత్రువును నువ్వు గెలవడానికి ధైర్యాన్ని ఇచ్చేది ఈ నిశ్చయతే. ఇదే నిశ్చయత. నేను చచ్చిపోయానా అక్కడుంటా,
బ్రతికే ఉన్నానా ఆయన చేతుల్లో ఉంటా, నన్ను ఎవడ ఏం చేయలేడు. దిస్ సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ క్రియేటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ వాజ్ బోర్న్ అగెయిన్ పర్సన్. ఆలోచించండి ఒకసారి. సరిగ్గా నేను కుక్కనా ఏమన్నాడు, సరైన మాటతో పోల్చుకున్నాడు పాపం వాడు. సరైన మాటతో పోల్చుకున్నాడు. కుక్క అంటే గుర్తొచ్చింది. హుబ్లీ మీటింగ్కి వెళ్ళాం. వాకింగ్ చెప్పిన తర్వాత తింటుంటే కుక్కలు వస్తున్నాయి. మనవాళ్ళు అంటున్నారు చై చై అంటున్నారు. ఎలకలా చేయి అనకూడదు, హలి హలి అనాలంట దాన్ని, అప్పుడు పోతుందంట. అంటే వాటి భాష వాటికి వచ్చు అనమాట. మన భాష అవి నేర్చుకుంటాయి, అవునా? నిజానికి వాడి భాష వాడికి వచ్చు, అందుకే అన్నాడు నేను కుక్కనా అని. ఎందుకో తెలీదు, వారి నోట వారేమిటో వారి నోటితో వాళ్ళే చెప్పుకుంటారు. మనమేం అనక్కర్లా, మనమేం చెప్పక్కర్లా. నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును ఏమొస్తాయి, ఇంకా శత్రువు నోటి అంటే ఏమొస్తాయి? తానేమో చెప్పుకుంటారు తన నోటితో తాను, తర్వాత శాపనార్థాలు పెడతా ఉంటారు. ఇదే పని వాళ్ళ దేవతల పేర్లన్నీ తెలిసి శాపనార్థాలు పెట్టారంటే ఎవరిని? అరే వచ్చేది బొడ్డోడైనప్పుడు నీకెంత కష్టమేంటి? ఎదిరించేవాడి గుండె దేవుడు అండగా ఉన్న గుండెది. నిలబడేవాడి కాళ్ళు ఆయన లేడి కాళ్ళ వలె చేసేది. దేవుని పక్షంగా నిలబడే వ్యక్తికి ఆవరించి ఉండేవాడు ఆయన. అందుకనే నాకు పిల్లల పాటలు రాయాలని ఆశ కలిగినప్పుడు చిన్నప్పుడు వినేవాడిని. చిన్న గొలియాతు ఏం పాటరా? యోర్దాను నది ఒడ్డున 1 2 2 3 అని పాడేవాళ్ళు. నాకు కూడా దావీదు గొలియాతు మీద పాట రాస్తే బాగుండని ఫీలింగ్ వచ్చింది. కానీ దాన్ని దాటి బీట్ చేసి రాయడం కష్టం. వాళ్ళు రాశారు. అప్పుడు రాసిన మాట, అదిగదిగో ఒక యుద్ధం, అరెరే ఆగేనే ఆ సైన్యం, ఆర్బాటించెను ఆ జైంటు, ఆయను సౌలు సైన్యం ఫెయింటు, అదిగదిగో ఒక చిన్నోడు, అరే దైవిక రోషం ఉన్నోడు, అదిగదిగో ఒక చిన్నోడు, అరే దైవిక రోషం ఉన్నోడు, చేతిలో వడిసెల పట్టాడు, ఆ జైంట్ పక నవ్వాడు, విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడేనోయి, విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడేనోయి, గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. ఎవరైనా ప్రతి తరంలో తన కొరకు గెలిచేవాళ్ళని నిశ్చేత కలుగు చేసి ఏర్పాటు చేసుకుంటాడు. ఈ తరంలో కూడా భారతదేశానికి సంభవిస్తున్న వాటి దగ్గర తప్పనిసరిగా తన వాళ్ళని ఆయన లేవనెత్తుకుంటాడు, తప్పనిసరిగా లేపుకుంటాడు. ఆయన నిశ్చేతనిస్తాడు, గెలుపును కూడా ఇస్తాడు. ఇందులో అనుమానం మాత్రమే లేదు. చూడండి ఆయన ఏమన్నాడు, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులను భూమృగములకు ఇచ్చివేయుదునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటెయు బలెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే చాలండి నువ్వెవరిని తిరస్కరించావు? నన్ను కాదు, నా ప్రజల్ని కాదు, నా అన్నదమ్ముల్ని కాదు, నా దేశ సైన్యాన్ని కాదు. నువ్వు తిరస్కరించింది ఎవరినో తెలుసా? ఇశ్రాయేలు దేవుణ్ణి.
ఒక పాట, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచేటువంటి దేవుడు. ఏడి దావీదుతో నడుస్తున్నాడు ఇప్పుడు. వేర్ ఈస్ హీ నౌ? హీ ఈజ్ అలాంగ్ విత్ డేవిడ్. చూడండి, వస్తున్నాను, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఏంటి చెప్పండి ఇది? కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ అంటే అర్థం, నువ్వు ఓడిపోతావు, నేను గెలుస్తా, నేను గెలుస్తా. గుర్తుపెట్టుకోండి, విశ్వాస జీవితంలో నేను గెలుస్తాను. కష్టం రాని, కన్నీరు రాని, బాధ రాని, అవమానం రాని, దుఃఖం రాని, ఏమైనా రాని, నేను నిలబడతా, నేను నిలబడి గెలుస్తా. తిరిగి జన్మించిన వానిలో ప్రభు కలుగు చేసిన మొట్టమొదటిది నిశ్చయత. గెలిచాడా ఓడిపోయాడా? గెలిచాడా ఓడిపోయాడా? ఇంకా ఏమన్నాడో తెలుసా అండి దావీదు అన్న ఈ మాట నిజానికి ప్రతి విశ్వాసి అంతరంగానికి ఓ గొప్ప నిశ్చయతను కలుగు చేసేది. చూడండి ఏమన్నాడు? ఇశ్రాయేలీల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు, అవును, మాతో దేవుడున్నాడు, నాతో దేవుడున్నాడు అంటూ ఇలా అంటాడండి. 47వ వచనంలో, యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు, యుద్ధము యెహోవాదే. చాలు 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 చాలు, యుద్ధము యెహోవాదే. నేను గెలుస్తా, యుద్ధం చేసేది ఆయనే. తప్పకుండా నీ తరపున ఆయన యుద్ధం చేస్తాడు, నీ వారిని రక్షిస్తాడు. నీ తరపున యుద్ధం చేస్తాడు, నీ పిల్లల్ని రక్షిస్తాడు. నీ తరపున ఆయన యుద్ధం చేస్తాడు, నీకు జయమిస్తాడు. కాబట్టి తిరిగి జన్మించిన వ్యక్తిలోనికి మొట్టమొదటిగా వచ్చేది నూతన సృష్టిగా నిశ్చయత. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యం విన్న మా ప్రియులను బలపరచండి, మాట్లాడిన నాకు కూడా శక్తినివ్వండి. విన్న మేమందరం నీకోసం నిలిచేవారంగా, గెలిచేవారినిగా చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.